సాగిపోదాము. లూకా సువార్త 6వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుదాం. అయితే నా మాటలు వినియు చేయనివాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలిపడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుద్ధాన దినమందు, ఈ ఆదివారం అందు తండ్రి, నీ సన్నిధానములు ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించి, అయ్యా నీ మాటలు ప్రభువా ఉన్నతంగా ఉన్నవి కాబట్టి పాటగా దాన్ని మార్చుకొని పాడి నిన్ను ఆనందింప చేయడానికి మా అందరికీ గొప్ప భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా చదవబడిన లేఖనములలో నుండి కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయతను బలపరిచి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు మీరు ఒక్కరినే పొందుకోమని సర్వశక్తి గల దేవుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఏంటంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అన్నాడు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు ఎవరిని పోలిండునో మీకు తెలియజేతునని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. 48లో వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలిండును. ఇంకొకడు ఉన్నాడు, వాడు బండ మీద తన పునాది వేయడమే కాదు, అసలు చూడండి, నేల మీద ఇల్లు కట్టిన, పునాది వెయ్యక నేల మీద ఇల్లు కట్టిన అన్నాడు ఇక్కడ. అంటే పునాది కూడా వేయలేదు. పిల్లరా, నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఈ లోకములో ఒకవేళ ఎంత దద్దమ్మైనా సరే, ఎంత బుద్ధిహీనుడైనా సరే, పునాది వేయకుండా నేల మీదనే ఇల్లు కడతాడా, గోడలేస్తాడా? చెప్పండి. వేస్తారా? మరి వెయ్యరు కదా. యేసయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏం బాబు ఇషాక్ గారు, ఏ బుద్ధిహీనుడైనా సరే పునాది వేయకుండా గోడలు కడతాడా? కట్టడు కదా. మరి అలాంటప్పుడు యేసయ్య ఎందుకు ఇలా అంటున్నారు? 49, అయితే నా మాటలు వినియు చెయ్యని వాడు పునాది వెయ్యక నేల మీద ఇల్లు కట్టిన వాడిని పోలియుండును. పిల్లారా, ఈ భౌతిక ప్రపంచములోనైతే, మోషే గారు వింటున్నారా? ఈ భౌతిక ప్రపంచంలోనైతే ఎవరైనా సరే పునాది వేసిన తర్వాతనే గోడ కట్టి ఇల్లు కడతాడు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలోనైతే చాలామంది కోకొల్లలు, లెక్కలేనన్ని సంఖ్య కలిగిన వారు ఈ రోజున ఆత్మీయ జీవితం అనే ఇల్లు ఎలా కడుతున్నారో తెలుసా? అసలు పునాది వేయకుండానే ఇల్లు కడుతున్నారు. వీరట బుద్ధిహీనులు అంటున్నాడు ఆయన. కనుక ఈ రోజున యేసు ప్రభువారు చెప్పిన మాటలు ఏవి నిరర్ధకము కాదు. కనుక యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, భౌతిక ప్రపంచంలో పునాదులు లేకుండా ఎవరు ఇల్లు కట్టరు. కానీ ఒకవేళ ఆధ్యాత్మిక ప్రపంచంలో మాత్రము పునాది వేయకుండానే ఇల్లు కట్టినటువంటి బుద్ధిహీనులు, దద్దమ్మలు,
క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలించాలి. ఏంటంటే, మనకు కనిపిస్తున్న క్రైస్తవ గుంపులన్నీ సంఘాలు కావు. జాగ్రత్తగా ఆలోచించండి. మనకు బహుశా ఈ విజయనగర పట్టణంలో కొన్ని చాలా సంఘాలు కనిపిస్తాయి. కొత్త కొత్త సంఘాలు కూడా వీధుల్లో ఒక ఇంట్లో పెట్టి ఇది ఒక మాకు దేవుడు అనుగ్రహించిన సంఘమే అని చెప్తున్నారు. ఇలాంటి సంఘాలన్నీ కూడా దేవుని దృష్టిలో సంఘాలు అనబడ్డానికి వీలు లేదు. ఏంటి పాస్టర్ గారు మీరు కరాఖండిగా చెప్తున్నారని బహుశా నన్ను మీరు అనవచ్చు, కానీ దేవుడే తెలియజేస్తున్నారు ఆ విషయాన్ని. ఏం చెప్పానండి? క్రైస్తవ గుంపులన్నీ సంఘాలు కావు. మనం అనుకుంటాం చాలాసార్లు, కొంతమందిని చూస్తాం, ఓ నలుగురు కార్మికులు కలిశారనికే అంటే వారికి ఏమంటారండి? కార్మిక సంఘం. ఓ 10 మంది స్త్రీలు కలిస్తే దాన్ని ఏమంటాం? మహిళా సంఘం అంటాం, అవునా? అలాగే ఓ 10 మంది క్రైస్తవులు కలిస్తే అది క్రీస్తు సంఘం కాదండి, క్రీస్తు సంఘం కాదు. ఎందుకంటే సంఘము అనగా దేవుని ఇల్లు. సంఘము అనగా దేవుని యొక్క ఇల్లు. ప్రియులారా, ఎవరైనా సరే ఇల్లు కట్టాలని స్థలం కొనుక్కున్నాడు అనుకుందాం. స్థలం కొనుక్కుంటే ఆ స్థలం మీద ఇల్లు కట్టడానికి, ఇంటి నిర్మాణానికి కావలసినటువంటి సామాగ్రిలు, పిక్కలు, రాళ్ళు, ఇటుకలు, సిమెంటు, ఇసుక, ఐరను అండి, డ్రమ్ములు, ఇవన్నీ పోగులు పోగులుగా ఆ స్థలం మీద వేసాం అనుకోండి. అది దారిని పోయేవారు ఎవరైనా చూసి, ఆహా ఎంత చక్కగా ఈ ఇల్లు ఉంది అని ఎవరైనా అంటారా? అంటారండి? అంటారా? అనరు. ఎందుకంటే అది ఇల్లు కాదు కాబట్టి. ప్రియులారా, నిర్మాణానికి అన్ని సరుకులు కుప్పలు కుప్పలుగా ఉన్నప్పటికీ కూడా అది ఇల్లు అనబడదు, అది ఇల్లు అనరు. దానిలో మనుషులు నివసించరు. నివసిస్తారా? అమ్మా, మీరు జాగా కొనుక్కున్నారు, అర్పణమ్మ గారు ఇటు చూడండి, ఓ 200 గజాల స్థలం కొనుక్కున్నారు ఇల్లు కట్టాలని. ఇటుకలు వేస్తారు, రాళ్ళు వేస్తారు, ఐరన్ వేస్తారు, పిక్కలు వేస్తారు, 4 లోడ్లు ఇసుక వేసుకున్నారు, సిమెంట్ బస్తాలు వేస్తారు, అన్నీ కుప్పలు కుప్పలు పోగులు పోగులుగా ఉన్నాయి. దారిని పోయే వాళ్ళ చూసి, ఆహా ఎంత అందమైన ఇల్లు కట్టారంటారా? అనరు. అయితే ఇల్లు కట్టడానికి మెటీరియల్ లేదా? ఉంది, సరుకులన్నీ ఉన్నాయి. కుప్పలు కుప్పలుగా ఉన్నప్పటికీ అది ఇల్లు అని ఎవరు అనరు. దానిలో మనుషులు నివసింపరు. నివసిస్తారా? నివసిస్తారా? చెప్పండి. రాళ్ళ కుప్పల మధ్యలో, ఇటుకల కుప్పల మధ్యలో నివసిస్తారా మనుషులు? మహా నివసిస్తే ఎవరైనా నివసిస్తారు? తొండలు, బల్లులు, జర్రులు, కప్పలు, పాములు, ఇంకా తేళ్ళు, అంతే తప్ప మనుషులు నివసించడానికి అది పని చేయదు. ప్రియులారా, మనుషులు నివసించాలంటే అన్ని సరుకులు ఉంటే చాలదండి. మనుషులు నివసించాలి అనుకుంటే ఇటుకలు, ఇసుక, సిమెంటు, పిక్క, ఇవి అవి, ఇంటి నిర్మాణానికి అన్ని సరుకులు ఉంటే చాలదు. వాటిని ఒక క్రమ పద్ధతిలో పేర్చి అమర్చి సరి అయిన ఆకృతిలోనికి కట్టాలి. అప్పుడు అరే ఎంత చక్కటి ఇల్లు
కట్టారా అంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక రాళ్ళ కుప్ప ఇల్లు ఎందుకు కాదో, విశ్వాసులు గుంపు కూడా సంఘం కాదు, దేవుని ఇల్లు కాదు. అర్థమవుతుందా మీకు? 10 మంది కూడగానే అది సజీవ రాళ్ళ కుప్ప, అంతే తప్ప ఇల్లు కాదు. ఇటుకలు రాళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ పేర్చవలసిన విధానములో పేరిస్తే అది ఇల్లు అవుద్ది. అందుకే ఏం చెప్పాను ముందుగా మీకు, క్రైస్తవ గుంపులన్నీ కూడా క్రీస్తు సంఘాలు కావు, దేవుని ఇల్లు కాదది. ఎక్కడైతే ఆ మెటీరియల్స్ ఉన్నాయో, ముందు ఏదైతే వెయ్యాలో, ఎక్కడ ఏది అమర్చాలో, ఎలా కట్టాలో, అది సరి అయినటువంటి లెక్కల ప్రకారం ఒక ఆకృతిలోనికి, ఒక డిజైన్లోనికి తీసుకొచ్చి పూర్తి చేసిన తర్వాత అది ఇల్లుగా నిర్మాణమైతే అందులో మనుషులు నివసిస్తారు. అలాగనే సంఘాన్ని దేవుడు ఎందుకు కడుతున్నాడండి? ఆయన నివసించడానికేనా? చెప్పండి అమ్మా. సంఘాన్ని సజీవ రాళ్ళ చేత మనల్ని అందరినీ కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడండి? తన ఆలయముగా చేయాలనుకుంటున్నాడు. దేవుడు నివసించే చోటు ఇది కాదు, మన అందరి హృదయాల్లో ఆయన నివసించాలనుకుంటున్నాడు. కానీ మన అందరి హృదయాలు కూడా చక్కగా అమర్చబడాలట, ఇల్లుగా. ఆ ఇల్లుగా అమర్చబడితేనే అది ఇల్లు తప్ప 10 మందో 20 మందో క్రైస్తవులందరూ గుంపు కూడి చప్పట్లు కొట్టి పాటలు పాడేసినంత మాత్రాన అది సంఘం అనబడదు, అది ఇల్లు అనబడదు, అది దేవాలయం అనబడదు, దేవుని ఆలయం అనబడదు. ఏ కారణం చేతంటే రాళ్ళ కుప్పను మనం ఇల్లుగా పిలవము. అలాగనే క్రైస్తవుల గుంపులన్నీ క్రీస్తు సంఘముగా పిలవలేదు దేవుడు. మరి ఎలాగండి అని అంటే, అది సరి అయిన విధానములో పేర్చాలి, సరైన క్రమ పద్ధతిలో పెట్టాలి, అమర్చాలి, సరైన ఆకృతిలో కట్టాలి. అప్పుడు అది దేవాలయం అవుద్ది, అప్పుడు అది ఇల్లు అవుద్ది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున విశ్వాసులు గుంపులు గుంపులుగా చాలామంది ఉన్నారు, కానీ అది సంఘము కాదు, అది సజీవరాళ్ళ కుప్ప. అయితే దేవునికి నివాసయోగ్యమైనటువంటి ఒక ఇల్లుగా ఆ సంఘమైన ఒక విశ్వాసైన ఉండాలి అనుకుంటే ఏం చేయాలంటే, నిజానికి చెప్పాలనుకుంటే దేవుడు దైవజనుడైన మోషేకు నిర్గమాకాండములో సెలవిచ్చాడు. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి. అవును, ఓ మోషే, ఈ సీనాయి కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున దాన్ని చేయడానికి నువ్వు జాగ్రత్త పడాలి సుమా. హల్లెలూయా. దేవుడు సీనాయి కొండ మీదకి మోషేని తీసుకెళ్ళి, ఇదిగో నా ఇల్లు ఇలా కట్టాలి, ఎక్కడ ఏది పేర్చాలో, ఎక్కడ ఏది అమర్చాలో ఆ విధంగా అమర్చాలి మోషే అని మోషేకి ఎక్కడ చూపించాడట? కొండ మీద. ఏ కొండ? హోరేబు కొండ లేదా సీనాయి కొండ అన్న ఒకటే. సీనాయి కొండ, హోరేబు కొండ ఒకే పేరు. అంటే ఒక కొండకి 2 పేర్లు అన్నమాట. అర్థమైందండి? కనుక మోషే, ఈ కొండ మీద నేను చూపిస్తున్నాను, నా ప్రత్యక్ష గుడారం ఇలా ఉండాలి, ఆ గుడారములో కావలసినటువంటి మెటీరియల్స్ ఇలా ఉండాలి, ఎక్కడ ఏది పెట్టాలో అక్కడ అమర్చాలి, ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. అండి, నేను చెప్పుల స్టాండ్లు చేయించాను, 2 చేయించాను, ఇంటికోటి చేయించాను, 3 కలిపి 9,000 అయింది. చెప్పుల స్టాండ్ చాలా అందంగా ఉంది. అందంగా ఉంది కదా అనుకుని ఇక్కడ పెడతామా? చెప్పండి అమ్మా. అది ఏది ఎక్కడ పెట్టాలో, ఎక్కడ అమర్చాలో అక్కడే అమర్చాలి, అది అమర్చడం. అవునా కదా? ఫుల్ ఫీట్ తీసుకొని బయట పెడతామా అండి? కనుక ఎక్కడ అమర్చాలో, ఎక్కడ పేర్చాలో, ఏ విధంగా కట్టాలో, ఎంత హైట్ను కట్టాలో,
ఇంత హైట్ కడితే అసలు పునాది కాస్తుందా లేదా అనేది, లోతు ఎంత తవ్వాలో ఇవన్నీ ఎవరిని చెప్పారు? మోషేకు దేవుడు చెప్పాడట. ఎక్కడ చెప్పాడు? సీనాయి కొండ మీద. ఇప్పుడు చదివింది అదే. బాగా చదవండి అమ్మా, బుద్ధిహీనులుగా ఉండకండి. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున జాగ్రత్త పడాలి నువ్వు కట్టడానికి. నీ ఇష్టం వచ్చినట్టు కట్టడానికి వీలు లేదు. రాళ్ళ కుప్పలైన పోగేసి ఇది ఒక ఇల్లు అంటే ఎవరు నమ్మేస్తారు? క్రైస్తవ గుంపులన్నీ అక్కడక్కడ స్టార్ట్ అయ్యి మాది ఒక సంఘం అంటే కుదరదు. ఒక వంతెన కట్టాలని ఒక స్ట్రక్చర్ ఉంటుంది, ఒక ప్లాన్ ఉంటుంది. ఒక ఇల్లు కట్టాలంటే దానికి ఒక ప్లాన్ ఉంటుంది. దేవుని ఇల్లు కట్టేటప్పుడు కూడా ప్లానెడ్గా చేయించాడు. అందుకే ఈనాడు మన చుట్టూ ఉన్న అన్ని సంఘాలు కాదు, క్రైస్తవ గుంపులన్నీ కూడా దేవుని ఆలయాలు కావు, దేవుని సంఘము కాదు. పిల్లారా గమనించండి. అదే విషయాన్ని మరలా దేవుడు మరి అలా కట్టమంటే ఏం చేశారు? కట్టాడా లేదైనా? చదవండి. అదే నిర్గమాకాండము 25:9. 25:9 కూడా చదవండి. నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మించవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోసే చేశాడా? అయితే 40వ అధ్యాయం 16 వచనం చదవండి. నిర్గమాకాండం 40:16. మోసే చేశాడా లేదు? ఏమా ఎవరో ఒకరు చదవండి. మోసే కొండ మీద దేవుడు ఏదేదైతే చెప్పాడో ఆ ప్రకారంగానే చేశాడట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వినండి అమ్మా, మీరందరూ గమనించండి. దేవుడు చూపించినటువంటి ఆ నమూనా ప్రకారంగానే మోసే భూమి మీద ప్రత్యక్ష గుడారములో ప్రతి ఉపకరణాన్ని, ఆ తెరలను, అడ్డు తెరలను, చుట్టూ కాంపౌండ్ వాళ్ళను చేశాడు. కాబట్టే మోసేను దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు ఇల్లు కట్టాడు కాబట్టి నమ్మకంగా ఏమన్నాడండి ఆయనకి చెప్పాలి? మోసే నా ఇల్లంతటిలో, చదవండి అన్నమాట. సంఖ్యాకాండం 12:7. సంఖ్యాకాండం 12:7. అదండి. మోసేట ఇల్లంతటిలో, దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడట. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అర్థమైందండి? నువ్వు ఇలా కట్టాలి అని చెప్పగానే ఒక ఇంచు కూడా తేడా రానివ్వకుండా జాగ్రత్తగా కట్టించాడు. అప్పుడు దేవుడు మోషేకు ఏమన్నాడండి? మోషే, నీవు నా ఇల్లంతటిలో, ఇల్లు అంతటిలో లోపల ఉన్న పరికరాలన్నీ కరెక్ట్గా పెర్ఫెక్ట్గా చేసావు, నమ్మకమైన వాడవు. ఎంత గొప్ప మాట అండి. దేవుని చేత బలారే నమ్మకమైన వాడు అనిపించుకొనుట కంటే గొప్ప బిరుదు ఏదైనా ఉందా? బలారే నమ్మకమైన మంచి దాసుడా, దాసురాలా అని పిలువబడుట కంటే గొప్ప బిరుదు ఏదైనా ఉందా? రెవరెండ్లు కానీ, 22 కానీ, బిషప్పులు కానీ చెప్పండి. కనుక ప్రియులారా, ఇల్లంతటిలో నమ్మకమైన వాడనే బిరుదు మోషేకు దేవుడు ఇచ్చాడంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు చూపించిన నమూనా ప్రకారంగానే కిందకొచ్చి కట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కట్టిన తర్వాత ఏమైందో తెలుసా? అప్పుడేం జరిగిందో తెలుసా? నిర్గమాకాండము అదే 40వ అధ్యాయం 34 చదవండి. 40వ అధ్యాయము 34 వచనం. ఏమా? అప్పుడు మేఘము, ఏ మేఘం అండి? షకీనా మేఘము, మహిమా మేఘము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ప్రత్యక్ష గుడారానికి కమ్మిందంట మేఘము. అప్పుడు యెహోవా తేజస్సు మందిరమంతా నిండిపోయిందట. హల్లెలూయా! గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! దేవుని మహిమ, తేజో మహిమ ప్రత్యక్ష గుడారము నిండుగా నిండిపోవడానికి కారణం ఏంటో తెలుసా? సీనాయి కొండ మీద దేవుడు చూపించిన నమూనా ప్రకారంగానే మోషే కట్టాడు గనుక. అర్థమైందా? అక్కడికి వచ్చి నివసిస్తాడు. కానీ రాళ్ళు పోగులు, ఇసుక పోగులు, రాళ్ళు కుప్పలు అవి ఇల్లు అవుద్దా? చెప్పండి. అలాగునే ఆత్మీయ జీవితంలో కూడా క్రైస్తవ సంఘానికి పరమ సొలొమోనైన యేసయ్య పునాదులు వేసి, పునాదులు తన ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా వేయించి సజీవ మందిరాన్ని కట్టిస్తున్నాడు తాను నివసించడానికి. హల్లెలూయా! పరమ సొలొమోన్ అంటే ఎందుకు చెప్తున్నా? దావీదు కుమారుడైన సొలొమోన్ ఏం చేశాడో తెలుసా? తామారు వింటున్నావా? దేవుని యొక్క ఆలయాన్ని కట్టడానికి పునాదులు వేయించి ఆలయం కట్టించాడు సొలొమోను రాజు. దావీదు కుమారుడైన యేసయ్య మళ్ళీ ఆయన ఏం చేశాడో తెలుసా? ఆధ్యాత్మిక మందిరం, సజీవ మందిరం, నిత్య మందిరం. ఆ మందిరానికి నాశనము లేదు. ఆ మందిరానికి సరుకులు ఎక్కడా అనంటే ఒక్కొక్కరిని కూడా తన స్వరక్తం ఇచ్చి నిన్ను, నన్ను, అందరినీ ఒక్కొక్క ఇటుకగా తయారు చేసుకొని ఒక పెద్ద మందిరం కట్టుకొని ఆ మందిరంలో, ఆ ఇంటిలో ఆయన నివసించడానికి వస్తున్నాడు. ఆ మందిరానికి రాళ్ళెవరు? సజీవ రాళ్ళెవరు? నువ్వు, నేనే. ఈ రాళ్ళు పోగ్గా ఉంటే ఆయన వచ్చి నివసిస్తాడా? గుంపుగా ఉంటే ఆయన వచ్చి నివసించేస్తాడా? ఎక్కడ ఏది ఏ విధంగా అమర్చాలో, ఎక్కడ ఏది కట్టాలో అలా ఉంటేనే అది ఇల్లు అనబడద్ది. ఆ ఇంటిలోనికి వచ్చి చెప్పాలి, నివసిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! అవునా కదా? పేతురు పత్రిక చూడండి ఒకసారి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఏ రాళ్ళట? మనం సజీవ రాళ్ళు, చచ్చిపోయిన రాళ్ళు కావు. ఆ రాళ్లకు స్పర్శ లేదు, జీవము లేదు, ఏమీ లేదు. కానీ ఈ రాళ్లకు మనసు ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, జీవం ఉన్నది. చనిపోయినా తిరిగి బ్రతుకుతాం. ఈ రాళ్ళను ఒక్కొక్క ఇటుకలుగా పేర్చి మనల్ని అందరినీ ఒక దేవాలయముగా చేసుకుంటున్నాడట. హల్లెలూయా! ఎవరైనా ఇల్లు ఎందుకు కట్టుకుంటారండి? నివసించడానికే కదా. దేవుడు కూడా దేవాలయాన్ని ఎందుకు కడుతున్నాడు తెలుసా? ఆయన మనలో నివసించడానికి. హల్లెలూయా! మరి ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి జాగా కొనుక్కుంటే కుప్పలు కుప్పలుగా వేస్తే అది ఇల్లు అవుతుందా? అవదు. ఆ కుప్పలని ఏం చేయాలండి? క్రమంగా కట్టాలి. అప్పుడు అది ఇల్లుగా తయారవుతుంది. ఇప్పుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి అనేక మంది క్రైస్తవులు కుప్పలు కుప్పలుగా ఉంటే అది ఎలా ఇల్లు అయిపోద్ది? అది ఎలా దేవాలయం అయిపోద్ది? అవదు. అందుకే క్రైస్తవ గుంపులన్నీ దేవుని సంఘాలు, దేవుని ఆలయాలు కావు. అది కట్టే విధానములో కట్టాలి, క్రమబద్ధంగా కట్టాలి, అమర్చాలి, పేర్చాలి.
ఒక ఆకృతిలోనికి తీసుకొచ్చినప్పుడు ఇల్లు ఎలాగవుద్దో క్రీస్తు సంఘము కూడా ఇంటికి పునాదులు ఉన్నట్టుగా ఈనాడు క్రీస్తు సంఘానికి కూడా దేవుడే పునాదులు వేశాడు. మోషేకు కూడా చెప్పాడు, మోషే కొండ మీద నేను నీకు చూపిస్తున్న ప్రకారముగా ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి, జాగ్రత్త అన్నాడు. ఈ రోజున క్రీస్తు భూమి మీద సంఘాన్ని కట్టడానికి కూడా పునాదులు వేశారు. ప్రవక్తల ద్వారా, అపోస్తుల ద్వారా పునాదులు వేయించి దాని మీద గోడల మీద పైకప్పు కట్టించి అది పరిపూర్ణమయ్యే దశలోకి వచ్చేసింది. ఇప్పటికీ ఆయన ఈ రోజు వరకు చాలామంది పునాదులు వేసుకోలేదు. కొన్ని సంఘాలు, పునాదులు లేని సంఘాలు, గుంపులన్నీ కూడా దిట్టంగా వేసిన పునాదులు కదిలించడానికి ప్రయత్నాలు చేసి సంఘాల మీద బురద చల్లుతున్నారు. అంటే మస్ట్ ఏమో బంగారాన్ని ఎక్కిరించినట్టు. మస్ట్ అంటే మురికి బంగారాన్ని ఎక్కిరిస్తుందట. బంగారము కాస్త ఏం చేస్తారు, మెరుగు చేసేటప్పుడు ఆ యాసిడ్లో కడుగుతారా, కడిగితే ఏమొస్తుంది, రాదా, డస్ట్ రాదా? ఆ డస్ట్ ఏమో మురికి ఏమో బంగారాన్ని ఎక్కిరిస్తుందట. ఆశ్రయించుకోండి, ఇది పరిస్థితి. దేవుడు నియమించిన పద్ధతిలో సంఘాన్ని కట్టినప్పుడే ఏం జరిగింది, దేవుని షకీనా మేఘం వచ్చి దేవాలయములో నిండగా. హల్లెలూయా. క్రమబద్ధంగా కట్టని సంఘాలలో దేవుడు నివసించడు. ఈరోజు చెప్తున్నాను, దేవుని మందిరములో, ఈ సంఘములో దేవుని ఆత్మ సంచరిస్తూ దేవుడే దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టే ఇక్కడ చెబుతున్న సందేశాలు అనేకులు వినడానికి నాకు ఫోన్ చేసి నన్ను పిలుస్తున్నారు. అది మాత్రమే కాకుండా దేవుని మహిమ దిగి వచ్చిన ఈ సంఘములో అనేక అద్భుతాలు జరిగాయి. అద్భుతాలన్నీ ఒక్కొక్కటి రాస్తే ఎన్నో. ఇక్కడి నుంచి అర్పణమ్మ మొదలు ఇలా అడగండి, అర్పణమ్మ, వైడూర్యం, సమాధానం, స్తుతి, పాస్టమ్మ గారు, తర్వాత ఆమెను అడగండి. సాక్ష్యం లేని జీవితం లేదు. వాళ్ళని తిరిగి దేవుడు బ్రతికించారు. హల్లెలూయా. అవునా కాదా? అవునా కాదా? కానీ అది ఎందుకు ఫోకస్ చేయలేదో తెలుసా? దేవుడిచ్చిన స్వస్థత, దేవుడిచ్చిన వరము, దాని మీద మనసు ఉండిపోద్ది. వరాల దాత మీద మనసు ఉండదు మనకు. అందుకని మనం ఏం చేస్తున్న వాక్యము ద్వారా దేవుడిచ్చే వరం మీద కంటే వరాల దాత అయిన యేసయ్య మీద మన దృష్టి సారిస్తే మనం సంపూర్ణ సిద్ధి పొందుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంఘము అనగా, ఇల్లు అనగా ఏం కట్టాలట? పునాది వేయాలట. ఏం చెప్తుంది లూకాసు వార్తలో మనం చదివాం కదా, 6వ అధ్యాయంలో. పునాది మీద ఇల్లు కట్టాలి. ఆ పునాది కూడా బండ మీద కట్టాలట. హల్లెలూయా. మరి ఈ రోజున యేసు ప్రభువారు తన సంఘాన్ని కూడా పునాదులు వేయించాడు. అది ఏం పునాదులో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుండి 22 వచనాలు చదువుదాం ప్రియులారా. యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులును ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దేని మీద కట్టబడుతున్నావట? ఇంకా చదవండి. ఇంకా ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా ఇల్లు కట్టాలంటే పోగులు వేసేయడం కాదు. ఏం చేయాలి? చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. హల్లెలూయా. కనమాలక్ష్మి విన్నావా? ఇంతవరకు విన్నారా? వినలేదా? అలా లేపం నిద్రపోతున్నారు. అందరికీ జోలపాట పాడాలి. అప్పుడు మాత్రం అయ్యగారు ఏం మర్మని చెప్పారండి. ఏటమ్మా? నాకు బాగా నిద్ర వచ్చింది. సత్యమును చెవినివ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. వాక్యం వినరో,
ఆ వాక్యం గీక్యం మాకెందుకు బాబు, దేవుడు ఏదో వరం ఇస్తే వెళ్ళిపోతాం, ఇల్లు కట్టిస్తే వెళ్ళిపోతాం అన్న వాళ్ళందరూ కూడా ఇక వరాల కోసం చూస్తారు. అర్థమవుతుందండి? చాలామంది దేవుణ్ణి వరాల దాతగా చూస్తున్నారు కానీ ఆయన్నే వరముగా అడగట్లేదు. దేవుడు వరాలను ఇచ్చాడు, తన కుమారుణ్ణే వరంగా ఇచ్చేసాడు. అవునా? దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈరోజున ప్రియులారా, దేవుడు పునాదులు వేశాడు. ఏంటా పునాదులు అంటే, ఆత్మీయ జీవితంలో నీవు నేను అనుసరించి నమ్మి అవలంబించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరు వేశారట? అది యేసు ప్రభువారు. ఎవరి ద్వారా వేయించారట? అపోస్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా. ఆ వేసిన పునాది మీద నీవు నేను సజీవ రాయిగా కట్టబడితే దేవాలయం అయితే అందులోకి దేవుడు వచ్చి నివసించి తన మహిమతో మనల్ని నింపినప్పుడు విశ్వమంతా మనదేక. హల్లెలూయా. ఏమా నువ్వు అడుగుతున్న ఆట వస్తువులు, సెల్ ఫోన్ కావాలని, ఇల్లు కావాలని, బండి కావాలని, ఉద్యోగం, ఆట వస్తువులు అడుగుతున్నావు. నీకు ఇవ్వడానికి ఆయన దగ్గర ప్రపంచాలే ఉన్నాయి. హల్లెలూయా. ప్రపంచాలండి, విశ్వములో ఎన్నో ప్రపంచాలు ఉన్నాయి నువ్వు వేలడానికి. ఇంకా నీకు బంగారం ఇవ్వలేదు, తులం బంగారం, అరతలం ఇవ్వలేదు అనుకుంటున్నావు. ఆయనేమో నేను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడదామంటే నువ్వు అక్కడికి రావు. ఏం చెప్పాడు ఆయన? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడు మహిమ గలవాడే. అది మాత్రమే కాదు, తన మహిమనే ఇవ్వాలని కోరుతుంటే అదొద్దు కానీ ప్రభు నాకు సెల్ ఫోన్ ఇచ్చి, ఇది పరిస్థితి. కాబట్టి ప్రతి కట్టడము చక్కగా అమర్చబడి దేవాలయం అగుటకై వృద్ధి పొందుచున్నదట. దేవాలయం ఎందుకు? ఆయన వచ్చి నివసించడానికి. ఆయన వచ్చి నివసిస్తే మాకెందుకు అని ఈ దరిద్రులకి అసలు ఆయన విలువే తెలియదు కొందరికి. గుర్తుందా? ఏమ్మా ఎటి పచ్చకామెరలు వచ్చినోడికట ఏది తిన్నా చేదనిపిస్తుంది తెలుసా? ఆకలి చచ్చిపోద్ది, నాలుగు చచ్చిపోద్ది, తినరా అనుకొని తీయిస్తే చేదు అంటాడు. దేవుని రుచి తెలియాలి, దేవుని ప్రేమ రుచి ఎరిగి ఉండాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో. ఆయన మహిమ ఏంటో తెలుసుకో, ఆయన ఇచ్చిన బోధ ఏంటో తెలుసుకో, ఆయన ఎందుకు దేవాలయముగా నిన్ను నన్ను చేస్తున్నాడో తెలుసుకో. అందులో ఉన్నదండి అసలు ఆశీర్వాదం, అందులో ఉన్నదండి నిజమైన ఆనందం. బంగారంలో లేదో, 10 కోట్ల రూపాయల్లో లేదో. 10 కోట్లు ఇస్తే భీతి, భయం, ఆందోళన. ఎవడు తీసుకుంటాడు, ఎవడు వెన్నుపోటు పొడుస్తాడు, ఎవడు చంపేస్తాడో, నా భార్య చంపేస్తుందేమో, కొడుకులే చంపేస్తారేమో, కోడళ్ళే చంపేస్తారో, భయం. అందులో లేదు ఆనందం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, అందులో ఆనందం ఉంది. దేవుని మందిరంలో సజీవ రాయిగా నిన్ను నన్ను కట్టబోతున్నాడు, అందులో ఆనందం ఉంది. రుచి చూడు, తెలుసుకో. గొప్పతనం ఏంటో తెలుసుకో. అది కట్టాలని దేవుడు ప్లాన్ వేసి పునాదులు వేశాడు. ఆ పునాదులు వేసేటప్పుడు ప్రవక్తలు పిలుచుకున్నాడు, అపోస్తులు పిలిచి నా సంఘానికి ఇది చెప్పు. ఏంటి పునాదులు అంటే అపోస్తులు చెప్పిన బోధలే. అది విని మన బ్రతుకుల్లో దాన్ని నమ్మి ఆ చొప్పున నడవడమే పునాది. హల్లెలూయా. ఒక్కోసారి పిల్లలు చెడిపోతే పెద్దలు ఏమంటారు, అరే అసలు వాడి ఫౌండేషనే బాగోలేదురా అంటారు లేదా? అసలు వాడి పునాదే బాగోలేదు అంటే, పునాది అంటే ఆడి గుండెల్లోకి రాళ్ళు పెక్కలు అంతా తీసి పునాదులు వేశారా అంటే? పునాది అంటే తాను వినిన లేదా తాను నేర్చుకున్న, తాను అనుసరించిన పద్ధతి బాగోలేదని అర్థం. మనకు కూడా సంఘానికి, ఈనాటి కృత నిబంధన సంఘానికి ఆదిమ అపోస్తుల ద్వారా
సంఘానికి ఏం వేశాడండి? దేవుడే పునాదులు వేశాడు. ఏంట పునాదులు అంటే మనం వినవలసిన బోధ, విని నమ్మవలసినటువంటి మాటలు, నమ్మి వాటిని అనుసరించవలసినటువంటి మాటలు, సత్యాలే, ఈ బోధలే పునాదులు అన్నమాట. దాన్నే పునాదులలో మొదటి రాయిగా, రెండో రాయిగా ఎన్ని రాళ్ళు ఉన్నాయో చెప్పాడు. అవన్నీ కూడా ఫస్ట్ మనం వినాలి, నమ్మాలి, సత్యాన్ని గ్రహించాలి, ఆ చొప్పున నడవాలి. అప్పుడు అందరి హృదయాల్లో ఒక్కొక్క పునాది వేసుకున్నట్టే. ఇదేదీ లేదు. క్రైస్తవ గుంపులన్నీ కూడి మేము దేవుని ఆలయం తెలుసా అంటే ఎలా ఆలయం అయిపోతారు? అరే పునాది వేసావా నువ్వు అంటే, పునాది గినాది లేదు మాకు అంటే ఏమవుతుంది? పునాది గినాది లేకపోతే కూలిపోద్ది. యేసయ్య చెప్పాడా మాట? అనలేదా? అన్నాడా లేదా? నా మాటల ప్రకారము కాక పునాది లేకుండా ఇసుక మీద గోడ కడితే, ఇల్లు కడితే ఏమవుద్ది? కూలిపోద్ది. అంటే అసలు రంగు మొత్తం బయలుపడిపోద్ది మరలా ఈ 15 సంవత్సరాల లోపు. కానీ మనము యేసయ్య మాటల మీద కడుతున్నాం కాబట్టి మరణమైనా రానివ్వండి కానీ యేసు నేను విడవను, ఆకలితో చస్తా నేను నా పిల్లలు అంటాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇప్పటి నుంచే దేవుడు ఆ పునాది మీదనే శ్రమ అనేది కూడా మనకుంది. ధైర్యంగా ఉందా? విశ్వాసం అనేది మన ధైర్యంగా ఉందా అంటున్నా. ఆయన మనకు కావాలే తప్ప బహుమానాలు అక్కర్లేదు. నేను ఎప్పుడూ మాట చెప్తాను, ఏంటో తెలుసా? పరలోకం ఎందుకంటే అంత విలువైంది చెప్పండి. కొందరంటారు అదట బంగారపు వీధులట, వజ్రాల మేడలట. అంటే ఇక్కడ అదే ఆశ, అక్కడ అదే ఆశ. అక్కడ ఎందుకు విలువైందంటే నా యేసయ్య ఉంటాడు. హల్లెలూయా. నా యేసు లేని పరలోకం కూడా నాకొద్దు. హల్లెలూయా. నా యేసయ్య లేని పరలోకమే కాదు నాకు. నా యేసు ఉంటే అక్కడ నాకు ఆనందం, ఎడారైనా ఆనందమే. అర్థమైందండి? కాబట్టి వారు వేసిన పునాదులు ఈరోజు మనం వేసుకోవాలి. ఏంటది? వారు చెప్పిన బోధ, దాన్ని వినాలి, మనం గ్రహించాలి, ఆ విధంగా నడవాలి. అలా గ్రహించి నమ్మి వినినప్పుడు మన హృదయాలందరిలో అది ఉంటుంది. ఎస్, ఇలా చేయాలని పునాది వేసినట్టే. ఏంట పునాదులు అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు ఉంది. ఇది చదివిసి నేను ముగిస్తున్నా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టండి అయ్యా. ఎప్పుడు కూడా రోగాలు పోవాలి, డబ్బులు కావాలి, ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టాలి, పెళ్ళి అవ్వాలని ఇది ఎప్పుడు ఇదేనా? మీ హృదయాల్లో దేవుడు వేసిన పునాది వేసుకోండి. మీ విశ్వాస జీవితంలో ఏంట పునాదు? 6 రాళ్ళు ఉన్నాయి. ముందుగా మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మలు గుర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానం. చాలు. దేవుని స్తోత్రం. 6. ముందుదేమో యేసయ్య. ఎందుకంటే ఎఫెసీ 2లో చదివాం కదా, క్రీస్తు యేసయ్య ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా. పునాది కడితే మూలరాయి వేస్తారు. పునాది కడితే ఏం వేస్తారండి? కార్నర్ స్టోన్ వేస్తారు కదా, మూలరాయి. ఆ రాయి మొదలుకొని 6 మొత్తం ఎన్నండి? మొత్తం ఎన్ని రాళ్ళండి? 7 రాళ్ళు. అంటే మన ఆత్మీయ జీవితం ఈ 7 రాళ్ళ మీద కట్టబడిన గోడ మీద పైకప్పు. అప్పుడు ఆయన వచ్చి నివసిస్తాడు. హల్లెలూయా. మొదటి రాయి ఏంటండి? మొదటి రాయి ఇక్కడ మారు మనస్సు కోసం తెలుసా? పూర్తిగా అర్థమైందా? ఇది మీకు అర్థమైతే, మీరు తెలుసుకుంటే, దాన్ని నమ్మితే, ఆ చొప్పున నడిస్తే, అప్పుడు మారు మనసే అనే పునాది రాయి మనము మన భక్తి జీవితంలో వేసుకున్నట్టే. అది పునాది రాళ్ళు వేయడం అంటే. అర్థమైందండి? ప్రార్థన చేద్దాం. తర్వాత బల్లారాధన తర్వాత కొన్ని విషయాలు చెప్తాను. ప్రార్థన చేద్దాం. మన మధ్య